ఇవాళ మనం మునగాకుతో ఒక రెసిపీ చేద్దాం అనుకున్నాం. మునగాకు ఫ్రై చేయాలనుకున్నాం. ఓ 2 గుప్పెడుల మునగాకు తీసుకొని మంచిగా బాగా వాటర్లో వాటర్తో కడుక్కొని మంచిగా ఒక జాలడి గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. మంచిగా ఒక 2-3 సార్లు కడుక్కొని జాలడి గిన్నెలో నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు చూసుకుంటాం. నీళ్ళన్నీ ఇంకిపోయినాక ఈ మునగాకుని కుక్కర్లో వేసుకుందాం. ఈ విధంగా కనిపించింది. కొంచెం ఒక 1/2 కప్ అంతా వాటర్ వేసుకొని విజిల్ పెడదాం. విజిల్ ఒక 2 విజిల్స్ వచ్చినాక పని చేద్దాం. ఒక మునగాకు ఒక 2 విజిల్ వచ్చినాక చూసుకోవాలి. వచ్చే వరకు మనం అందులో కారం పొడి తయారు చేసుకుందాం. ఫస్ట్ పాటి గిన్నె పెట్టుకొని వేడి చేసుకొని కొంచెం 1 స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక 2 స్పూన్లు పల్లీలు. ఇవన్నీ బాగా వేయించుకున్నాక ఇవి బాగా వేపుకొని కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాం. కొన్ని కారానికి సరిపడంత ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగినాక రేపు చల్లారినాక కారం పొడి. ఇవి చల్లారే వరకు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసుకున్నాం. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, ముందుగా ఉడికించుకున్న మునగాకుని చూడండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసింటే ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇదే తీసుకెళ్ళి ఇతడి వాతలో వేద్దాం. మునగాకంతా ఇందులో వేసుకున్నాక ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి పొడి పొడిగా వస్తుంది. కొద్దిసేపు ఇలాగే ఆయిల్లో మగ్గించుకుని కొంచెం కల్లుప్పు వేసుకుందాం. ఇదంతా దగ్గరికి పొడి పొడిగా రావాలి, అయితే బాగా ఉంటుంది. ఇదంతా పొడి పొడిగా దగ్గరికి వచ్చే వరకు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో ఒక వెల్లుల్లి కొంచెం వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వెల్లుల్లి వేసి గ్రైండ్ చేద్దాం. ఇలా మిక్సీ పట్టాక ఈ పౌడర్ని ఇందులో వేద్దాం. ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇందులో సరిపడంత కారం, ఈ పొడి అంతా వేసి కలుపుకుందాం.
ఇలా కలిపాక కొద్దిసేపు కొంచెం ఈ పౌడరు మునగాకంతా కలిసి కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్టీగా ఉంటుంది. మునగాకు అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. అయితే ఇందులో ఐరన్, కాల్షియం అన్నీ బాగుంటుంది కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. మీకు వీలైనప్పుడల్లా చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి, చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై రెడీ అయ్యింది. స్టవ్ కట్టేద్దాం. ఈ మునగాకు ఫ్రై వేడి వేడి అన్నంలో కానీ, రొట్టెల్లో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. పిల్లలకి బాగా పెట్టండి.